శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి బంధువు ఇంటికెడితే కనీసంలో కనీసం ఇంటికి వచ్చినప్పుడు తలుపు తీసి మర్యాదతో కూర్చోమ్మని చెప్పాలి. కనీసం తలుపు తీసి పెదవి విప్పి పలకరించను కూడా పలకరించకుండా వచ్చి కూర్చోమ్మని కూడా అనకుండా లోపలికి వెళ్ళిపోతే వెళ్ళినవాడు నిలువున చచ్చిపోడు. ఎంత దారుణమైన నడవడి. ఎక్కడో దక్ష ప్రజాపతిని అండం ఎందుకు? శంకరుడు లోకానికంతటికీ నీతి చెప్పాడు, అలా బ్రతకకండి తప్పని చెప్పాడు. కాబట్టి కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవార్ అనాదరమున బొమలు ముడిలి వేయిచి భూరి రోషాక్షులై చుచురదియుగాక సొదది వినుము. విను, దక్షుని తనూభవలలో నీవు ప్రియపుత్రికవైనను నా సంబంధముచే ప్రేమబడయ జాలవు తరుణి అన్నాడు. నిస్సందేహంగా దక్ష ప్రజాపతికి ఉన్నటువంటి కుమార్తెలందరిలో ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం. కానీ ఇవాళ నువ్వు నా భార్యవి, అందుకే నా మీద ఆయనకి ఇక్కడ వరకు కోపం ఉంది. అప్పుడు చెప్పాడు జరిగిన సంఘటన. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు నా మీద కోపం నీ మీద చూపిస్తాడు. అందుకు నిరీశ్వర యాగం. నీకే అవమానం చెయ్యక్కర్లేదు పార్వతి, పలకరించాడు. కన్న తండ్రే కూతురు దిగొస్తుంటే ఏమనక్కర్లేదు, ఒక్క ముద్దు పేరు పెట్టి పిలిచాడు అనుకోండి. కూతురు వాహనం దిగి లోపలికి వస్తోందనుకోండి, సంతోషంగా మా నాన్నగాడు నువ్వు వచ్చావురా, ఇప్పుడు రా కళొచ్చింది ఇంటికి అని ఒక్క మాట అన్నాడు అనుకోండి, అంత పొంగిపోతుంది. 2 రోజులు ప్రయాణం చేసి వచ్చిన ఆడపిల్ల ఇలా చూసి ఆ పక్కకి తిరిగి ఓ పనులు పురమాయించుకుంటూ కూతురు నిలబడినా కూడా పలకరించకుండా అటు తిరిగి తండ్రి వెళ్ళిపోయాడు అనుకోండి, చివుక్కుమని ఆకలి చచ్చిపోయి లోపలికి వెళ్ళి ఏంటమ్మా నాన్నగారు, కనీసం నాన్న రాని కూడా అనలేదు ఏంటమ్మా అని ఎంతో చిన్నబుచ్చుకుంటుంది. అందులో విచిత్రం ఏమో కానీ కొడుకు చాలా దగ్గరగా మాట్లాడతాడు. ఆడపిల్ల అంత చనువుగా తండ్రి దగ్గరికి వచ్చి మాట్లాడదు, కానీ గుండెల నిండా ప్రేమ పెంచుకుంటుంది. అసలు లోకంలో తండ్రులు కూడా అంతే. ఎందుకో కానీ మరి ఆడపిల్ల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. బహుశः కొడుకు దగ్గరికి నేను ఎప్పుడైనా వెళ్ళగలను, కొడుకు నా దగ్గరికి ఎప్పుడైనా వస్తాడు, కానీ కూతురు దగ్గరికి వెళ్ళి అన్నాళ్ళు ఉండలేను కదా. అలాగే కూతుర్ని పిలుచుకుని నా దగ్గర ఎక్కువ నాళ్ళు ఉంచుకోలేను కదా అనో ఏమిటో, ఆ పరిమితి ఉంది అనో ఏమిటో, మరి ఆ కూతురి మీద తండ్రికి చాలా ప్రేమ ఉంటుంది పైకి కక్కడ. కానీ కూతురు కూడా అంతే. ఎందుకని అంటే ఓ చమత్కారం ఉంటుంది. ఏదో ఇంట్లో ఫంక్షన్ అయిందనుకోండి, ఆ వచ్చిన బహుమానాలు ఉంటాయి. అన్నయ్య చెల్లి కలిసి అట్టపెట్లన్నీ విప్పి చూసుకుంటున్నారు అనుకోండి, అన్నయ్య పరాచికం ఆడతాడు. ఏమంటాడంటే, ఇవన్నీ మాకు వచ్చినవి నీకెందుకే, ఇవన్నీ ఏమైనా మంచి ఉంటే పట్టుకోదామనే అంటాడు. ఎవరు? ఇద్దరూ కలిసి ఆ ఇంట్లో పుట్టినవాళ్ళు. నోరు ముయిరా, నాకేం అక్కర్లేదు, మీ బావగారు నేను అడిగితే బోల్డ్ అని కొనిపెడతారు అని పొడుచుకు చెప్తుంది. ఎన్ని మాటలు చెప్తుందో, నాన్నగారండి అన్నయ్య అలా అంటాడు, ఈ పెట్లు కానీ నేను ఇప్పుడు ఇప్పానంటే అంటుంది. అది బాధ. ఈ ఇంటి పిల్లని అంత మాట అంటారా అని. అదే అమ్మా అవన్నీ విప్పి చూడరా, ఆ బీరువా తీరా అన్నారనుకోండి, ఎంత పొంగిపోతుందో. పిచ్చి తల్లి, ఆ అమ్మాయికి ఎందుకండి, ఇచ్చినా పట్టుకెళ్ళదు. కానీ ఆ స్వాతంత్రం తీసేస్తే తట్టుకోలేదు ఆడపిల్ల. తండ్రి చూసి పలకరించకపోతే ఒప్పుకోదు. అమ్మవారు ఎంత కిందకొచ్చి స్త్రీ ధర్మాన్ని ఆవిష్కరిస్తుందో చూడండి. ఆ అమాయకత్వం, ఆ బేలతనం. ఓ చెల్లిగా ఉన్నా అంతే. అన్నవు నీవు చెల్లెలికి అక్కట మన్నన చేయుటో మాడలిచ్చుటో చీరలు సారెలిచ్చుటో చేయక మిన్నుల మోతని నిజము మేలని చంపకుమన్న అంటారు. అన్నా 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 ఓ 10 మాటలంటే పొగిపోతుంది చెల్లి. కాబట్టి అటువంటి పిల్లవి కదా, అందులో నువ్వు చాలా ప్రియమైన కూతురు కదా. ఇంతకుముందు మీ నాన్నగారు నువ్వు కనపడితే 10 మాటలు పిలిచి ఆదరించారు కదా. మీ నాన్నగారు అలా పిలవడానికి అలవాటు పడిపోయిన దానివి కదా. ఇప్పుడు నువ్వు వాహనం దిగి లోపలికెడుతుంటే మీ నాన్నగారు పలకరించారు. మీ నాన్నగారంటే సభలో వాళ్ళకి భయం. ఆయనకి ఇష్టం లేని పని చేస్తే ఆయన వాళ్ళని శపిస్తాడని ఎవ్వరూ పలకరించారు.
నువ్వు వాహనం దిగి లోపలికెళ్ళి ఒక్కదానివే పలకరించేవాళ్ళు లేక అందరూ ఏదో చేస్తుంటే నువ్వు వెళ్ళి చేస్తానన్నా నిన్ను ముట్టుకోనివ్వరు. అప్పుడు చాలా బాధపడతావు. నా మాట విను. కాబట్టి దక్షుని తనూభవలలో ప్రియసుతవైనను నా సంబంధము చే కీర్తి బడయ జాలవు తరుణి. నీకక్కడ సుఖం లభించదు. నా మాట విను, వెళ్ళవద్దు. ఎంత ధర్మం చెప్పాడండి మహానుభావుడు, ఎంత నిష్పక్షపాతంగా మాట్లాడాడు. ఆవిడంది, కాదు నేను వెళ్ళవలసిందే, మీరు రానంటారా, నేను వెడతాను. ఇక్కడ మనకు ఒక ప్రశ్న వెంటనే వస్తుంది. అంతటి మహాపతివ్రత కదా. పతివ్రత అనేటప్పటికీ సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు అమ్మవారి పేరు చెప్తారు. సర్వజ్ఞ ఇందాక మీరే కదా అన్నారు, అన్నీ తెలుసున్న ఆవిడ అని. దక్షుడు అవమానం చేస్తాడని తెలీదా? శంకరుడు అంత ప్రేమగా మాట్లాడుతున్నాడని తెలీదా? శంకరుడు చెప్పేది పరమ సత్యం అని తెలీదా? జరగబోయేది అదే అని తెలీదా? అలా తెలియకపోతే ఆవిడ సర్వజ్ఞురాలు ఎందుకు అవుతుంది? ఆవిడ అమ్మవారు ఎందుకు అవుతుంది? మరి అన్నీ తెలిసి ఆవిడ ఎందుకు పెడతానంది? పైగా భర్త రాకపోతే మీరు ఉండండి నేను వెళ్ళొస్తానని ఎందుకంది? అది కొంచెం గీత దాటడం కాదా? అలా ఎందుకు చేసింది అసలు అమ్మవారు? ఇది మనకి సహజంగా ఉండే ప్రశ్న. దీనికి జవాబు పురాణం కాదు, వేదం చెప్పింది. యజుర్వేదంలో తెల్లవారి లేస్తే పరమేశ్వరుడికి అభిషేకం చేస్తుంటారు శివలింగానికి. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఒక మంత్రం చెప్తారు. శివా రుద్రస్య భేషజీ, శివా విశ్వాహ భేషజీ అంటారు. ఆమె భేషజీ అంటే ఔషధం, మందు. ఆమె లోకమునకు మందు, ఆమె శివునకు మందు. ఏమిటి దాని అర్థం? మన ఇంట్లో వ్యవహారం ఎలా ఉంటుందో ఈ సమస్త జగత్ అనేటటువంటి కుటుంబానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల వ్యవహారం అలాగే ఉంటుంది. అమ్మ కోపం తాటాకు మంట, అదేం పెద్ద వేడి ఉండదు. పైగా అమ్మ కోపంలో ఉండే విచిత్రం ఏమిటో తెలుసా? అసలు వాణ్ణి దెబ్బలాంటం కాదు, ఈవిడ ఏడుస్తుంది. వాడేదో చెయ్యరాని పని చేసేసాడు అనుకోండి, తప్పు చేసేసాడు అనుకోండి, నా కర్మరా నీలాంటి కొడుకుని కండం, మీ నాన్నగారికి ఎంత అవమానం రా, ఈవిడ ఏడుస్తుంది. ముందు గట్టిగా కొట్టడం కాదు, ఏడుస్తుంది. కానీ ఆమెకున్న శక్తి ఏమిటో తెలుసా? శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది. సహజ మీరు మామూలుగా ఇళ్లలో చూడండి, పిల్లవాడి గురించి అయ్యా అమ్మా వీడు 30 రోజుల నుంచి పాఠశాలకి రావట్లేదు, వీడు ప్రతిరోజు కూడా మరి ఎక్కడ చిల్లర దొంగతనాలు చేస్తున్నాడో మాకు తెలియదు, వీడు ప్రతిరోజు సినిమాల్లో వాటిల్లో ఉంటున్నట్ట, 30 రోజులైంది వీడు పాఠశాలకు వచ్చి అని ఒక ఉపాధ్యాయుని చెప్పింది అనుకోండి తల్లితోటి. ఆమె ఇంటికి వచ్చి సాయంకాలం అయ్యే వరకు ఎదురు చూస్తుంది. భర్త ఎంతో సంతోషంగా ఇంటికి వస్తాడు. మంచి వేసవికాలం, కాస్త ఒక కమలాపండు రసం ఇస్తుంది, తాగి ఏదో ఉల్లాసంగా మాట్లాడదాం అనుకుంటాడు. ఆవిడ కమలాపండు రసం పట్టుకొచ్చి అక్కడ పెట్టి ఆయన రుద్రుడయ్యేట్టు మాట్లాడుతుంది. నేను ఇప్పుడే చెప్తున్నాను, నన్ను తర్వాత అనద్దు గుణనిధి తల్లిని అన్నట్టు. నేను ఇప్పుడే చెప్తున్నాను, మీకు లేచిన దగ్గర నుంచి సంధ్యావందనం, పూజ, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, కార్యక్రమాలు, సాయంకాలం ప్రవచనం, రాత్రి ఎప్పుడో రావడం, పడుకోవడం. వాడు 30 రోజులు అయిందిట స్కూల్కి వెళ్ళి. ఇవాళ టీచర్ గారు చెప్పారు వాడు వెళ్ళటం లేదు, వాడు చిల్లర దొంగతనాలు చేస్తున్నాడు. ఆ తర్వాత వాడి వల్ల వంశానికి అపఖ్యాతి వస్తుంది, మీరు పట్టించుకోవట్లేదు, మీరు దగ్గర కూర్చుని చూడొచ్చు కదా, ఆఖరికి మీ కొడుకు ఎలా అయ్యాడో చూడండి అంటుంది. మన కొడుకు అనాలి, మీ కొడుకు అంటుంది. అది విచిత్రం. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నాడు కదా, రుద్రుడై బెల్ట్ తీస్తాడు. బెల్ట్ తీసి విశ్వాహ భేషజీ కొడుకుని దారిలో పెట్టాలి. ఇప్పుడు బెల్ట్ తీసి ఎడాపెడా కొడతాడు కొడుకుని. వాడు తట్లు తీరిపోయి కుయ్యో మొయ్యో కుయ్యో మొర్రో అని ఏడుస్తాడు. కొంచెం సేపు చూస్తుంది, అకస్మాత్తుగా అడ్డొచ్చి ఆ బెల్ట్ పట్టుకుని చంపేస్తారా ఏమిటి పిల్లాడిని? ఇటు తప్పు చేస్తే ఒక్కరోజు కొట్టేస్తే బాగుపడిపోతారా? మీకెందుకని ప్రవచనాలు ఉపన్యాసాలను? 4 రోజులు ఇంట్లో ఉండి పిల్లాడి దగ్గర పాఠం చెప్పండి. మీరు అలా కూర్చుంటే వాడు చదువుకుంటాడు, మీరు వెళ్ళిపోతుంటే వాడు వెళ్ళిపోతున్నాడు. నేను ఎంతకన్నా చూసుకొని మిమ్మల్నే చూసుకోనా వాడినే చూసుకోనా? ఒళ్ళు మండిపోయి దిక్కుమాల సంసారం అని గదిలో పోతాడు. పోయి స్నానం చేసి గాయత్రి జపమా ఏమిటి, మనసు నిలబడితే కదా ఏదో ఊగిపోతూ అలా కాసేపు ఉండి ఒక్కడు బొంగమూతి పెట్టుకుని ఎక్కడో కూర్చుంటాడు. రాత్రి 8:30, 9 అయిన తర్వాత చాలేద్దరో అలక తినండి అని ఏ పండు ముక్కలో పలహారమో పట్టుకొచ్చి పెట్టి, నేను అలా అన్నానని కాదు, కానీ మీరు ఆలోచించండి, మీరు పట్టించుకోకపోతే వాడు అలా పాడైపోతే ఎలాగా? కొట్టేశారు కదా, అంత తొందరపడి కొడుతున్నారు. మొన్ననే కదా వాడికి చెవిపోటు వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించాం, చెవిని కొన్నాళ్ళు జాగ్రత్తగా చూడండి అని చెప్పారు కదా, అలా కొట్టారే, గబుక్కుని చెవి మీద దెబ్బ తగిలితే చూసుకోవద్దు, అలా కొట్టేస్తారా అంటుంది.
మళ్ళీ రుద్రుడు శివుడైపోతాడు. అయిపోయి గబగబా పిల్లాడు పడుకున్న గదిలోకి వెళ్తే వాడు వెక్కి 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 ఏడ్చి ఏడ్చి పడుకుంటే వాడి చొక్కా పైకెత్తి, ఎంతైనా పురుషుడు కదూ, కళ్ళమ్మట నీళ్లు పెట్టుకోలేక అయ్యయ్యో ఎలా కొట్టేశాను అని, వీడికి ఇంక ఇలా కాదు, రేపటి నుంచి నేను వీడితో కూర్చుంటాను, టికెట్లన్నీ క్యాన్సిల్ చేసేయి, ఆల్ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్డ్ అంటే అని కొడుకుతో కూర్చుంటానంటాడు. అంటే ఇప్పుడు శివుణ్ణి రుద్రుణ్ణి చేసింది, రుద్రుణ్ణి శివుణ్ణి చేసింది. దేనికోసం? విశ్వాస భేషజీ, లోకంలో మార్గంలో పెట్టడానికి శివుణ్ణి రుద్రుణ్ణి, రుద్రుణ్ణి శివుణ్ణి ఆవిడ చెయ్యగలదు. శివా అంటే అమ్మవారు, అదావిడ శక్తి. తల్లిగా జగత్తునంతటినీ శివుడి చేత దెబ్బ కొట్టించి దారిలో పెడుతుంది. గాడి తప్పారు కదూ, దక్ష ప్రజాపతి గాడి తప్పాడు, అతనికి భయపడి లోకమంతా గాడి తప్పింది. నిరీశ్వర యాగానికి వెడుతున్నారు వీళ్ళందరూ. పోన్లేని శివుడు కాబట్టి ఊరుకుంటాడు, ఇదే మొదలెడతారు. కాబట్టి వీళ్ళందరినీ దారిలో పెట్టాలి, రుద్రుణ్ణి చేసి ఒక్క దెబ్బ కొట్టించాలి. అందుకెడుతోంది ఆవిడ. వేదం ఏం చెప్పిందో ఆ కర్తవ్యత నిర్వహణ కొరకు వెడుతోంది, తెలియక కాదు ఆవిడ ఎడుతున్నది. అందుకే ఆ ఇద్దరి యొక్క తత్వాన్ని వేదం అలా చెప్తే కాళిదాస మహాకవి పొంగిపోయి వాగర్ధ వివసంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు. వాళ్ళిద్దరూ జగత్తుకంతటికి తల్లిదండ్రులు. అందుకే ఆ తల్లి తిన్నగా దక్ష ప్రజాపతి యాగానికి వెళ్ళింది. యాగానికి వెళ్ళింది. పరమశివుడు వెంటనే తన ప్రమదగణాలని పిలిచి, ఆవిడ స్థాయికి ఎక్కడ తక్కువ కాకూడదు కాబట్టి మీ అందరూ కూడా అనుగమించి వెళ్ళండి, వెళ్ళి వెనక ఛత్రం పట్టండి, ఆవిడ కట్టుకోవలసిన చీనాంబరాలు, పెట్టుకోవలసినటువంటి నగలు, పెట్టెలతో అన్నీ పట్టుకుని వెళ్ళండి, క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకురండి అని పంపించాడు. ప్రమదగణాలన్నీ ఆవిడ వెంట బయలుదేరాయి. వెళ్ళి వాహనం దిగి లోపలికి వెళ్ళింది. చనుదించిన అమ్మగువను జననియు సోదరులు తక్క దక్షుని భయము వలన ఆ సభలోని జనులొక్కరైనను పలకరింప రైతి మహాత్మా. ఒక్క తల్లి మాత్రం, తల్లే కదూ, అమ్మ మాత్రం గబగబా పైకొచ్చి, అమ్మా వచ్చావే, నువ్వు రాకపోతే చిన్నపోయింది రా అంది. కానీ ఆవిడ చిన్నబుచ్చుకుంది. ఎందుకని? భర్త పిలవలేదు, కోపం పెట్టుకుని చేస్తున్నాడు ఆ యాగం. తన భర్త తనకెంతో, ఆమె భర్త ఆమెకంత కాదు. ఆ పిల్ల కళ్ళమ్మ నీళ్ళు ఎట్టుకుంటే ఈవిడ తట్టుకోగలదా? అందుకని ఆవిడ బాధ. అన్నదమ్ములు వచ్చారు, ఎంతైనా తోడ పుట్టిన వాళ్ళు కదూ, వాళ్ళు వచ్చారు. రామ్మ దాక్షాయిని అన్నారు. సభలో అంతమంది ఉంటే ఒక్కడు శివుని ఇల్లాలు అమ్మవారు వచ్చిందని అన్నవాడు లేడు. ఆవిడ లోపలికి వెళ్ళలేదు. వెళ్లకుండా తిన్నగా యజ్ఞశాల దగ్గరికి వెళ్ళి దక్ష ప్రజాపతి దగ్గర నించుని ఆవిడ ప్రశ్న చేసింది. పరగ చితాస్తి భస్మ రుకపాల జటాధరుడున్ పరేత భూచరుండని శర్వునమంగళుగా తలంపరెవ్వరున్ ఒక్క నీవు తప్ప, మరి ఆ మహాత్ము చరణ సరోజ లేశములన్ సమ్మతి దాల్పరే మస్తకంబులన్ అని అడిగింది. ఆవిడంది, ఏమయ్యా, ఏమిటి శివుడు శ్మశానవాసి అంటున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నిరీశ్వర యాగం చేస్తున్నావు. తండ్రి, నిన్ను ప్రశ్న వేస్తున్నాను. పరగ చితాస్తి భస్మ రుకపాల జటాధరుడున్ పరేత భూచరుండని పిశాచయుక్తుడని శర్వునమంగళుగా తలంపరెవ్వరున్. లోకంలో పైకి అమంగళంగా కనపడతాడు, ఏదో కపాలమాల వేసుకుంటాడు, కానీ నిజంగా లోకంలో ఏదైనా అమంగళమైంది కనపడింది అనుకోండి, శివశివ అంటాం. పరగ చితాస్తి భస్మ రుకపాల జటాధరుడున్ పరేత భూచరుండని పిశాచయుక్తుడని శర్వునమంగళుగా తలంపరెవ్వరున్. లోకంలో పైకి అమంగళంగా కనపడతాడు, ఏదో కపాలమాల వేసుకుంటాడు, కానీ నిజంగా లోకంలో ఏదైనా అమంగళమైంది కనపడింది అనుకోండి, శివశివ అంటాం. ఆయన పైకి అమంగళంగా కనపడతాడు, కానీ ఆయనంత మంగళప్రదుడు లోకమునందు లేడు. నీకు తెలియదా ఈ విషయం? పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము యద్రి నివాసము మీరు విల్లుగా అనుబుగ దంతి చర్మమును హస్తములందు కపాలచూలముల్ పడివడిదాల్తూ శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదం. ఆయన చేతకాక పట్టుకున్నాడా? ఆయన శ్మశానంలో ఎందుకుంటాడో నీకు తెలీదా? ఆయన శ్మశానంలో ఎందుకుంటాడు అంటే, చచ్చిపోయేటంత వరకు అక్కర్లేని చోట్ల అన్నింటిలోనూ తిరిగి ఎన్నడూ శ్మశానానికి వెళ్ళనివాడు చచ్చిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కట్టి కొత్త కర్రల మీద పట్టుకెళ్ళి తీసుకెళ్ళి దహించేస్తే వాడిలో ఉన్న జీవుడే పైకి లేచి ఒక్క
ఒక్కడు నిలబడి ఏడుస్తుంటే ప్రదోషవేళ అయిపోయిన తర్వాత కొడుకు కూడా పక్కన లేకుండా అందరూ ఇంటికి వెళ్ళిపోతే అయ్యో నాదనుకున్న ఈ శరీరం కూడా కాలిపోయిందని ఏడుస్తుంటే చచ్చిపోయిన వాడు ఇంకొక మాట చచ్చిపోకుండా ఉండడానికి ఓదార్చడానికి నాన్నవాడు ఒక్కడక్కడ ఉండడని నేనున్నాను పార్వతి అని చెప్పాడు మహాభారతం అనుశాసనిక పర్వంలో. అంతటి ఉదారుడు నీకు తెలియదా? ప్రజాపతివి, నీ తండ్రి బ్రహ్మగారు కోరితే కదా అక్కడ ఉంటున్నాడు, తప్ప ఆయనకి చేతకాక కైలాసం ఉన్నవాడు అక్కడ ఉంటున్నది. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావుట శంకరుడి గురించి. పరగచితాస్తి భస్మర కపాల జటాధురుడున్ పరేత భూనికేతనుండు పిశాచయుక్తుడని శర్వు నమంగళుగా తలంపరెవ్వరున్ ఒక్క నీవు తప్ప. నువ్వు తప్ప అలా ఎవరు మాట్లాడరు. మరి అమ్మ ఆ సరోజ గర్భుడు అమ్మహాత్ము చరణ సరోజ లేశములన్ సమ్మతి దల్పరే మస్తకంబులన్. నిన్ను కన్న తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు ఆ మహాత్ముని యొక్క పాదములకు అంటుకున్నటువంటి ధూళి తీసి 4 శిరస్సుల మీద 4 కిరీటముల మీద చల్లుకుంటున్నాడే. మరి నిన్ను కన్న తండ్రికే అంత గౌరవం ఉంటే నువ్వెలా శంకరుడి గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావు? నిరీశ్వరయాగం ఎందుకు చేస్తున్నావు? శివుడికి హవిస్సు లేకుండా యజ్ఞం చేయవలసిన అవసరం ఎందుకు కలిగింది అని ఆమె అడిగితే ఇలా తల తిప్పలేదు, ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పలేదు. ఆవిడ చూసింది, శంకరుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలి, అప్పుడు తప్ప ఈ వ్యవస్థకి జవాబు దొరకదు. అందుకే ఆవిడంది, నువ్వు నన్ను అర్థించి ప్రార్థించి తపిస్తే నీకు కుమార్తెగా వచ్చాను. ఈ శరీరంతో నేను ఉన్నంతసేపు నన్ను చూస్తే దాక్షాయణి అని పిలుస్తారు. ఏ శంకరుణ్ణి నింద చేశావో, ఏ శంకరుడికి హవిస్సు లేని యాగం చేశావో అటువంటి నీకు కుమార్తెగా నేను ఉన్నప్పుడు ఈ పేరుతో నన్ను శంకరుడు ప్రేమతో దాక్షాయిణి అంటే నా ఒళ్ళు జుగుప్స పొందుతుంది. నువ్వు జ్ఞాపకానికి వచ్చి శివనింద చేసిన నీకు కుమార్తెగా నేను ఇక ఉండను. నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ అఘను నిందించిన నీ తనూభవ అనంగా ఓర్వ హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్ అంది. ఏ మహాత్ముడైనటువంటి శంకరుణ్ణి నింద చేశావో అటువంటి నీకు కుమార్తెగా ఈ శరీరంతో దాక్షాయిణి అని పిలిపించుకుంటూ ఈ భూమి మీద ఉండడానికి నేను ఇచ్చగించాను. అందుకే నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేయాలి అని నిర్ణయించుకున్నాను. యోగాగ్ని యందు ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాను. శివనింద చేసిన నీ కుమార్తెగా నీ తనూభవ అనంగా ఓర్వ, నీ కుమార్తెని అనిపించుకోను. ఈ శరీరంతో ఉంటే నీ కుమార్తెని అంటారు, దాక్షాయిణి అంటారు. అందుకే ఈ శరీరంతో ఉండను అందామె అని. నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి. తెలియక బల్లిపడిన పులుసు అన్నం తినేశాడు. ఆఖరణ పులుసు అడుగున బల్లి కనబడింది. చాలా రుచిగా ఉంది పులుసుని కక్కకుండా ఉంచుకుంటాడా? నోట్లో వేలు పెట్టుకుని కక్కేసినట్టు నువ్వు ఇంత దుర్మార్గుడవని తెలిసిన తర్వాత ఇక నీ కుమార్తెగా ఈ శరీరంతో ఉండను, విడిచిపెట్టేస్తున్నానని ఉత్తర క్షణంలో ఆమె యోగాగ్ని రగిల్చి దాని యందు తన శరీరాన్ని విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేగానే అక్కడి నుంచి ఆ ప్రమదగణాలన్నీ కూడా ఉగ్రతని పొందాయి. వెంటనే భృగువు కొన్ని గణాలని సృష్టించాడు. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. ప్రమదగణాలు ఓడిపోయారు. వెళ్ళి పరమశివుడితో చెప్పారు. ఆమె ప్రయోజనం ఏమిటి? ఆయన్ని రుద్రుణ్ణి చెయ్యాలి. పరమ ప్రశాంతంగా కూర్చున్నాడు. కూర్చున్న శివుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, దాక్షాయణికి అవమానం జరిగింది, నిన్ను అవమానిస్తున్నాడని దక్ష ప్రజాపతిని ప్రశ్న చేసింది, జవాబు చెప్పలేదు. ఆమె ఆగ్రహించి శరీరం వదిలేసింది పుట్టింట్లో అన్నారు. అంతే. ఆ మాట విన్నాడు. ఆద్యుండుగ్రుడు నీలకంఠుడి బదైచారాతి దష్టోష్టుడై ఆజ్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చెంచజ్జటన్ సద్యక్రోధముతోడ పుంచివై చంక్ష్మా చక్ర మధ్యంబునన్. అప్పటి వరకు ప్రశాంతంగా కూర్చున్న శంకరుడు ఒక్కసారి పైకి లేచాడు. లేచి ఓ పెద్ద సింహం నోరు తెరిచినట్టుగా తెరిచి ప్రళయకాలంలో చేసేటటువంటి గర్జన ఎలా ఉంటుందో అటువంటి నవ్వు నవ్వి, ఆకాశంలోని మెరుపు ఎలా ఉంటుందో అటువంటి జడని ఒకదాన్ని ఊడబెరికి భూమి యొక్క మధ్య భాగమునందు దాన్ని కొట్టాడు. అంత క్రోధంతో కొట్టాడేమో అందులోంచి ఒక అద్భుతమైనటువంటి ప్రాణిని సృజించాడు. అభ్రంలిహాదభ్ర విభ్రమా బ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర
ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికా జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుండాబదుర్దండ సహస్రద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక నిక్షణగతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ ఘనకపాలాస్తి మాలికలు దనర లోకభీకరుండగుచు మారట రుద్రుడగుచు వీరభద్రుడు దయించే. ఆయన ఆ జడని పెట్టి కొట్టేటప్పటికీ ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రాణి ఒకటి పుట్టింది. అది భూమి మీద పాదాలు పెట్టి ఆకాశానికి తల తగులుతోంది. దాని జుత్తు ఇలా లేచి నిలబడింది. అది దీపాలు వెలుగుతున్నటువంటి స్తంభాల అన్నట్టుగా ఉంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.